అక్క, పొద్దుననగా వెళ్ళిన పెద్దబాబు సాయంత్రం అవుతున్నా ఇంకా ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. నాకు అది తెలియడం లేదు. వల్లి కూడా కోడి కూయక ముందే వెళ్ళినట్టుంది. ఆ విత్తనాలేవో కలపాలన్నారు కదా, దానికోసం వెళ్ళుంటారు. ఏమో, పొద్దున పెద్దబాబు వెళ్తుంటే చూశాను. నాకు మాత్రం అలా అనిపించడం లేదు. వీళ్ళు కూడా త్రిపుర భరణిలాగా ఎక్కడికైనా. గాయత్రి, అత్తయ్య గారు, అది నోర్మోయ్. నువ్వు మాట్లాడుతుంది పెదబాబు గురించి. నోరు జారే ముందు ఆలోచించి మాట్లాడు. మీరు పొరపాటు పడుతున్నారు అత్తయ్య గారు. నేను పెద్దబాబు గురించి తప్పుగా మాట్లాడటం లేదు. పెద్దబాబు పక్కనున్న వల్లిని ఉద్దేశించే. వల్లి మీద నాకు అస్సలు నమ్మకం లేదు అత్తయ్య గారు. మీరు కూడా అమ్మాయి ప్రవర్తన చూస్తున్నారు కదా. నాకు పెదబాబు మీద నమ్మకం ఉంది. నాకు ఉంది అత్తయ్య గారు. అక్కే ఉదయం అనగా వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదనేసరికి ఏమై ఉంటుందో అని కంగారు పడుతుంది. ఉంటుంది కదా అత్తయ్య గారు. వస్తారులేక, వ్రతం చేసిన విత్తనాల్ని కోనేట్లో కలపడానికి గుడికెళ్ళుంటారు. పెదబాబు బండి మీదగా వెళ్ళాడు. రావడానికి ఇంత సమయం పడుతుందా? ఏమో. ఏంటి నన్ను చూస్తున్నావు? నువ్వు చేసిన పనే ఇది. దర్జాగా బండి మీద రావాల్సింది కాళ్ళు పడిపోయేలా నడవాల్సి వచ్చింది. నీకు అసలు పశ్చాత్తాపమే లేదే? నేనేం చేశాను పెరి బాబు? నాకు ఓపిక లేదు. లోపలికి పదా. నేను ఒక వాటి మా ఇంటికి వెళ్ళొస్తాను. కాళ్ళు ఇరగొడతాను. ఎందుకు? నేను అసలే చిరాకులో ఉన్నాను. విసిగించుకో. లోపలికి పదా. పెదబాబు వచ్చినట్టున్నాడు. బుల్లెట్ శబ్దమే వినిపించలేదు. పెట్రోల్ అయిపోయి ఉంటుందిలే అక్క. ఎక్కడికి వెళ్ళారు? గుడికి నానమ్మా. మనం అనుకున్నదే అక్క. నువ్వుండు, నువ్వు చెప్పరా. ఉదయం వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు రావడం ఏంటి? ఇక్కడ రకరకాల అనుమానాలు వస్తున్నాయి. నమ్మకూడని మనుషులు పక్కనే ఉన్నప్పుడు తొందరగా వచ్చేయాలని తెలీదా? ఏం చేయనమ్మా, బండి పెట్రోల్ అయిపోయిందా? బండే పోయింది. బండి పోయిందని నేను నిజంగా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చుంటే బండితో పాటు అన్న టిప్పు ఇద్దరు దొరుకుతారు. ఫోన్ చేసి చెప్దామంటే ఫోన్ లేదు, వెళ్దామంటే ల్యాండ్లైన్ ఫోన్ ఇక్కడే కదా ఉంటుంది. ఏమైంది? ఇది పెరియ బాబు పని. దాచేశాడు. ఇప్పుడేలా?
తలుపు తీయండి. వల్లిదా వల్లి తాత అమ్మ వల్లి வள்ளி என்ன வள்ளி? ఏమమ్మా ఈ టైంలో వచ్చినావు? ముందు ఫోన్ ఇవ్వండి, అన్నతో మాట్లాడాలి. అబ్బా, ఫోన్ ఇవ్వమంటే ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారేంటి? ఫోన్ ఇది. మురుగా, ఫోన్ పనిచేయడం లేదు. అన్నని టిప్పుని కాపాడటం ఎలా? வள்ளி அம்மா என்ன ஆச்சு? అంత నా వల్లే. కొంచెం కూడా ఆలోచించకుండా పెరియబాబు బండిని అన్నకి టిప్పుకి ఇచ్చి పంపించేశాను. ఇప్పుడు అదే వాళ్ళకి సమస్య కూర్చుంది. కావాలని పెద్దమ్మ గారు బండి పోయిందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తానన్నారు. పోలీసులకు అన్న దొరికితే ఇంకా అంతే, జైల్లో పెట్టేస్తారు. పాటి టిప్పుని ఇంటికి తెచ్చేస్తారు. ఏమిటి నువ్వనేది? భరణి త్రిపుర మనూరుకు వచ్చారా? వచ్చారు తాత. నా వల్లే మళ్ళీ ఇరుక్కునేలా ఉన్నారు. ఏమైందమ్మా నీకు? వచ్చిన వాళ్ళు ఇంటికి రప్పించకుండా ఎందుకుదా పంపించేశావు? తాత, అన్న ఇక్కడికి వస్తే చంపేస్తారు. ఎందుకు చంపుతారు వల్లి? మాట్లాడడానికి మేము దాలేమో, చూస్తూ ఊరుకుంటామా? అయినా ఈ విషయంలో నువ్వు తలదూర్చి తప్పు మీద తప్పు చేస్తూ నీ మెట్టింట్లో నీ మీద ద్వేషాన్ని పెంచుకుంటున్నావు. వాడి గురించి ఆలోచించవలసిన అవసరందా నీకెందుకు? తాతను గనకనే నా మనవరాలి మేలు కోసం తలడిల్లిపోతున్నాను. మేము కూడా వాడి గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు. దొరికితే వాడు చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తాడు, అనుభవించనే. కాని ఏ తప్పు చెయ్యని నువ్వు ఏ శిక్ష అనుభవించకూడదమ్మా. నాకేమైంది తాత? నేను బానే ఉన్నానుగా. ఆ మాట మనసులో నుంచి రావాలి వల్లి, పంటి బిగు నుంచి రాకూడదు. మీకింకా ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. పక్కింట్లో ఉన్న స్థానం శాశ్వతం కాదు. ముందు మీరే తెలుసుకోండి. తెలుసుకోవాలి వళ్ళి. తాళికున్న ఔన్నత్యాన్ని గ్రహించాల్సింది నువ్వుదా వళ్ళి. ఒక పెళ్ళి ఎక్కడో ఉన్న బంధువుల్నిదా ఒకచోటికిదా చేరుస్తుంది. అందరి నోట ఒకే మాట వినిపిస్తుంది. వేద మంత్రాలతో, మంగళ వాద్యాలతో పరిచయం లేని రెండు మనసుల్ని ఒకటి చేస్తుంది. అగ్ని సాక్షిగా కడదాకా కలిసుండాలని ప్రతిజ్ఞదా చేయిస్తుంది. ఆడదాని మెళ్ళో మూడు ముళ్ళుదా పడ్డాయి అంటే ముక్కోటి దేవతల అనుగ్రహం ఉంటే తప్ప జరగదమ్మా. పెరియబాబుదా నీ పెనిమిటి. తను కట్టిన ఈ మంగళసూత్రాన్ని అవహేళన చేయకు. కలవని మనసుల్ని కలుపుకునే ప్రయత్నందా చెయ్యాలి. విడగొట్టుకోవాలనే ఆలోచనని నీ మనసులోకిదా రానివ్వకు. ఆగండి, ఆగండి, ఆగండి. ఏంటిదంతా? ఇదే పెరియబాబు, మీరు మొదలుపెట్టిన దానికి ముగింపు.